సంబంధించి నేను ఏం చెప్తానంటే మేమందరము లైక్ గవర్నమెంట్ నుండి ఏం హెల్ప్ లేకపోయినా సరే మా అంతలో మేము బతుకుతున్నాం. మా బతుకుని రోడ్డు పాలు చేయొద్దని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. లైక్ మేము ఇక్కడ 15 ఏళ్ల నుండి ఉంటున్నాం. చిన్నప్పటి నుండి స్కూలింగ్ గానీ, బీటెక్ గానీ ఇక్కడనే పుట్టి పెరిగి తెలంగాణలో పుట్టి పెరిగి మేమిక్కడ మా బతుకు తెరువు కోసం మేమే పోరాడుతున్నాం. అలాంటిది సడన్‌గా ఇక్కడ డెవలప్‌మెంట్ పేరుతోని ఈ 450 కుటుంబాలను రోడ్ మీద పడేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేమేమంటున్నామంటే దయచేసి ఒక ప్రజాపాలన చేయండి. ఇలా దౌర్జన్యంగా మా యొక్క హక్కుని లాక్కోవద్దని మేము కోరుకుంటున్నాం. మేము నెల గడిచే మా జాబులు మాకుంటాయో లేదో మాకే తెలియదు ఫస్ట్ థింగ్. అంటే మొన్న ఒక అమ్మగారు మాట్లాడుతూ చూసాను. ఇట్లా హింస పెట్టే బదులు మమ్మల్ని చంపేయండి, విషయం పెట్టని చెప్పేసి. సో ఏంటి సార్ అంటే అంత ఎమోషనల్‌గా మాట్లాడేస్తున్నంత ఏంటంటే ఏం చెప్తారు? మరి ఇంకేం చేస్తారండి? వాళ్ళు పైసా కూడబెట్టుకొని మరీ ఇల్లు కొన్నారు. మళ్ళీ ఆ ఈఎంఐలు కట్టలేక, ఇంకేం చేయలేక ఆఖరికి ఇన్ని ఈఎంఐలు కట్టినంక కూడా మీకు ఇల్లు లేదని అంటే ఏముంటది లాస్ట్‌కి? వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కల నెరవేర్చుకొని మరీ ఇల్లు కొనుక్కున్నారు. మళ్ళీ ఇంకా ఆ ఇల్లే లేదంటే వాళ్ళు బతికుండి ఎందుకని ఫీల్ అవుతారు. ఎవరైనా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను కష్టపడి 50,00,000, 60,00,000 లోన్ కట్టి మరి ఇల్లు కొనుక్కున్నాక అది లేదు అని అంటే నాకన్నా ఇప్పుడు జీవితాంతం కష్టపడింది పైసా కూడి ఒక ఇల్లు లైక్ తీసుకున్నానంటే ఆ ఇంట్లో నేను కానీ నా ఫ్యూచర్ జనరేషన్ కానీ సంతోషంగా ఉండడానికే కదా. ఇప్పుడు ఆ ఇల్లే లేదు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఏమి లైక్ ఆశిస్తారు మా నుండి? ఇప్పుడు ఇన్నేళ్ళ నుండి కష్టపడ్డావు ఏం వీక్నవు అన్నట్టే కదా మాట్లాడేది ఎవరైనా. అది నేను చెప్పేది. చాలా పెయిన్ఫుల్గా ఉంది అసలు. ఇంకా మేము మేము మమ్మల్ని రోడ్ మీద పడేస్తే మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు బయట చూస్తే ఇప్పుడు ముందట్లా లేదు తెలంగాణ. చాలా అభివృద్ధి పొందింది. హైదరాబాద్ ల్యాండ్ రేట్ కానీ ఇక్కడ ఉన్న కమర్షియల్ మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఏదున్నా ఆఖరికి చిన్న వస్తువు కావాలన్నా కూడా మనకి అది చిన్న ధరలో లేదు. చాలా ముందటితో పోలిస్తే ఇప్పుడు చాలా వేరే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ సన్ సిటీలో మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుండే. బస్ స్టాప్ లేకపోతుండే. వాటర్ ప్రాబ్లం అంతా ఇప్పుడు నార్మల్ అయిపోయింది కేసీఆర్ గవర్నమెంట్ ద్వారా. అండ్ ఇప్పుడు బస్ స్టాప్ కోసం పోరాడినందుకు బస్ స్టాప్ కూడా దొరికింది. కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నారు. ఇంతకుముందు అసలు నార్సింగ్ కూడా డెవలప్మెంట్ లేదు. సన్ సిటీలో అసలు ఏ షాప్స్ ఉండకపోతుండే, ఏమి ఉండకపోతుండే. ఇప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని రోడ్ మీద పడేసి మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోండి అంటే మేము ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా మీరు అందరినీ ఖాళీ చేసి వేరే దగ్గర షిఫ్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఏంటి ఈ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేస్తారా? మేము అస్సలు చేయమండి. ఎందుకంటే ఇక్కడ ఏం లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికైనా వెళ్తాం. మళ్ళీ అదే పాడుబడ్డ బంగ్లాలోకి లైక్ పాడుబడ్డ ఏరియాలోకి వేసేస్తే మేము ఎలా బతకాలి, ఎలా జీవించాలి? మాకు ఇవన్నీ వర్తించమండి. డెవలప్మెంట్ లో బాగా దాదాపుగా 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు వస్తా ఉంది. సో ఏంటంటే స్టేట్ లో ఇంత ఇన్వెస్ట్మెంట్ వేరే దాని మీద డెవలప్మెంట్ చేయడానికి సమస్యలు లేవంటారా? చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ నడపాలంటే మనకి కావాల్సిన హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇంకా ఫుడ్, చాలా సెక్టార్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద మెయిన్ టూరిజం మీద అసలు ఏం డెవలప్మెంట్ అయ్యేది? సడన్గా వచ్చి ఒక స్టాచ్యూ డెవలప్ చేసేస్తాను దాన్నే టూరిజం అని అంటే ఇక్కడ ఇంకా టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. వాటికి కేటాయించండి అమౌంట్. స్పోర్ట్స్ సెక్టార్ ఉన్నాయి, క్రికెటే కాకుండా ఇంకా చాలా సెక్టార్స్ ఉన్నాయి. మనకి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే అసలు చాలా హామీలు ఇస్తున్నాడు. ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదు. ఒక హామీ ఇస్తున్నప్పుడు నెరవేర్చడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్న. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నార్మల్గా. సో వాటన్నిటి మీద డెవలప్మెంట్ కావచ్చు, అదంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే కదా మంచి అభివృద్ధి. సో ఎందుకు ఇదంతా గవర్నమెంట్ దృష్టికి రావట్లేదు అనుకుంటున్నారు? గవర్నమెంట్ దృష్టికి రాకపోవడం ఏంటంటే అందరికీ మైండ్లో ఉంటుంది, కానీ దాన్ని డెవలప్ చేయాలనుకోరు. ఏదైతే అవసరం లేదో వాళ్ళ గవర్నమెంట్ జోబులు నింపే పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే మన తెలంగాణని డెవలప్ చేయాలంటే చాలా బాగా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు బెంగళూరుకి పోటీగా ఇస్తుంది హైదరాబాద్ అనేది. దాన్ని మించి ఇంకా మనం చేయొచ్చు. అది వదిలిపెట్టేసి ఓన్లీ స్టాచ్యూ కొడతాను, ఉన్న ఫ్యామిలీస్ అన్ని రోడ్ మీద పడేస్తాను. అసలు ఒక యూజ్ వచ్చే ప్రాజెక్ట్ లేదు. మాకు ఇక్కడ రోడ్ వేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అసలు ఒక రోడ్ వేయలేదు, బిల్డింగ్ కట్టలేదు, ఇంకేం చేయలేదు. కానీ మాత్రం బిల్డింగ్ని మాత్రం కూల్చేస్తాను, యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద దాడి చేస్తాను. ఇంకా వాళ్ళ కొడంగల్ నియోజకవర్గంలోనే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పెడతా అన్నాడు. దానికే అసలు పబ్లిక్ రియాక్ట్ అవ్వలేదు. అక్కడ నుండి మాకు వద్దు ఉండనివ్వండి అని అన్నారు. అది వదిలేసి అసలు సొంత నియోజకవర్గమైన ప్రజలే అతన్ని సపోర్ట్ చేయనప్పుడు మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం? మేము అసలు కాంగ్రెస్కి ఓటు వేయలేదు. మేము వేసింది మాకు ప్రజలకి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ మాత్రమే మేము ఓటేస్తాం. అది వదిలేసి ఓటు వేసినప్పుడు అసలు సీఎం అవుతాడని రేవంత్ రెడ్డి కళ్ళలో అసలు మన తెలంగాణలో ప్రజలు ఎవరు ఊహించలేదు. అలాంటప్పుడు సీఎం అయినాడు. దాన్ని ఎంత మంచి యూజ్ చేసుకోవాలి ఒక మనిషికి. దాని బదులు ఇప్పుడు అధికారం ఉంటే ఎవరైనా ఏ పనైనా చేయవచ్చా?
అలాంటి Final గా ఏం చెప్తారండి ఇప్పుడు ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు. సో మరి దాదాపుగా దీనికి సంబంధించి 400+ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ వెకేట్ చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అండి ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఈ డెసిజన్ కరెక్టే అంటారా? సో దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? డిసిషన్ అనేది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ అండి. ఇప్పుడు దీన్ని వదిలేసి వేరే సెక్టర్స్ మీద ఫోకస్ చేసి తెలంగాణను డెవలప్ చేసుకుంటే బెస్ట్. ఇంకా ఉన్న 2 ఇయర్స్ పదవినన్నా మంచిగా కాపాడుకుంటే బెస్ట్. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి దీని మీదనే పోరాడుతానంటే పబ్లిక్ అనేది ఖచ్చితంగా రివర్స్ అవుతాము. ఊకునే ప్రసక్తే లేదు.